Hello everyone, welcome back to our channel Learning Land. In this video, I am going to share you some words and sentences which are related to children or kids. ఈ రోజు ఈ వీడియోలో పిల్లల స్కూల్కి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ లేదా కొన్ని వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు లేదా నీ ఫ్రెండ్స్తో గొడవ పడకు. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ గొడవ పడకు విత్ యువర్ ఫ్రెండ్స్ నీ స్నేహితులతో ఎట్ స్కూల్ స్కూల్ వద్ద లేదా స్కూల్లో. సో డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. నిన్ను ఎవరైనా కొడితే టీచర్తో చెప్పు. టెల్ ద టీచర్ ఇఫ్ సమ్వన్ బీట్స్ యూ. టెల్ అంటే చెప్పడం. సో టెల్ ద టీచర్ టీచర్తో చెప్పు. ఇఫ్ ఒకవేళ లేదా అయితే, సమ్వన్ అంటే ఎవరైనా, బీట్స్ అంటే కొట్టడం, యూ అంటే నిన్ను. సో నిన్ను ఎవరైనా కొడితే టీచర్తో చెప్పు. టెల్ ద టీచర్ ఇఫ్ సమ్వన్ బీట్స్ యూ. నువ్వు నీ భోజనం పూర్తిగా తిన్నావా లేదా నువ్వు నీ లంచ్ని పూర్తిగా తిన్నావా. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ అంటే నీ భోజనాన్ని తిన్నావా. కంప్లీట్లీ అంటే పూర్తిగా. ఈటెన్ అంటే తిన్నావా. సో హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. నువ్వు భోజనాన్ని ఎందుకు పూర్తిగా తినలేదు. వై డిడెంట్ యు ఈట్ లంచ్ కంప్లీట్లీ. వై డిడెంట్ యు ఈట్ నువ్వు ఎందుకు తినలేదు. లంచ్ అంటే భోజనం. కంప్లీట్లీ అంటే పూర్తిగా. సో వై డిడెంట్ యు ఈట్ లంచ్ కంప్లీట్లీ. నువ్వు భోజనాన్ని ఎందుకు పూర్తిగా తినలేదు. ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే. సే అంటే చెప్పడం. ఇన్ స్కూల్ టుడే అంటే ఈరోజు స్కూల్లో. సో వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే. ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు. టీచర్ నీకు ఏదైనా వర్క్ ఇచ్చారా లేదా టీచర్ నీకు ఏ హోంవర్క్ ఇచ్చారు. డిడ్ ద టీచర్ గివ్ ఎనీ వర్క్. డిడ్ ద టీచర్ గివ్ ఎనీ వర్క్. గివ్ అంటే ఇవ్వడం, ఎనీ వర్క్ అంటే ఏదైనా పని లేదా ఏదైనా వర్క్. సో డిడ్ ద టీచర్ గివ్ ఎనీ వర్క్. టీచర్ నీకు ఏదైనా వర్క్ ఇచ్చారా. బుక్స్ తీసి హోంవర్క్ చేయు. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అంటే బుక్స్ ఓపెన్ చేసి లేదా బుక్స్ తీసి, అండ్ డూ యువర్ హోంవర్క్ నువ్వు నీ హోంవర్క్ని చేయు. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. చేయవలసిన వర్క్ ఇంకా ఏమైనా ఉందా లేదా హోంవర్క్స్ ఇంకా ఏమైనా చెయ్యాలా. ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు బి డన్. ఈజ్ దేర్ ఎనీ వర్క్ టు బి డన్ అంటే చేయవలసిన వర్క్ ఏమైనా ఉందా లేదా చేయవలసిన వర్క్ ఇక్కడ లేదా అక్కడ ఏమైనా ఉందా. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకుండా టీచర్ని అడుగు లేదా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే భయపడకుండా టీచర్ని అడుగు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ బీ షై అండ్ ఆస్క్ ది టీచర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇఫ్ అంటే ఒకవేళ లేదా అయితే, నీకేమైనా డౌట్స్ ఉంటే కనుక లేదా ఒకవేళ నీకేమైనా డౌట్స్ ఉంటే డోంట్ బీ షై సిగ్గుపడకుండా ఆస్క్ ది టీచర్ టీచర్ని అడుగు. ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చిందా. ఈరోజు మీ ఫ్రెండ్స్ స్కూల్కి వచ్చారా. డిడ్ యువర్ ఫ్రెండ్స్ కమ్ టు స్కూల్ టుడే. డిడ్ యువర్ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే. ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చిందా లేదా డిడ్ యువర్ ఫ్రెండ్స్ కమ్ టు స్కూల్ టుడే లేదా ఈరోజు మీ స్నేహితులు స్కూల్కి వచ్చారా. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త లేదా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకో. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. వైల్ క్రాసింగ్ అంటే దాటేటప్పుడు. వైల్ అంటే దాటేటప్పుడు చేసేటప్పుడు ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. క్రాసింగ్ ది రోడ్ రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. రోడ్డు మీద పరుగులు పెట్టకుండా స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు లేదా రోడ్డు మీద పరుగులు తీయకుండా స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు. గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. గో టు స్కూల్ కేర్ఫుల్లీ
స్కూల్‌కి జాగ్రత్తగా వెళ్ళు. కేర్‌ఫుల్లీ అంటే జాగ్రత్తగా. వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్ అంటే రోడ్డు మీద ఎటువంటి పరుగులు తీయకుండా. సో, గో టు స్కూల్ కేర్‌ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. లంచ్ బాక్స్ మళ్ళీ స్కూల్‌లో మర్చిపోయావా? డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ అగైన్? డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ అంటే లంచ్ బాక్స్ మర్చిపోయావా? ఎట్ స్కూల్ అగైన్ స్కూల్‌లో మళ్ళీ. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. అగైన్ అంటే మళ్ళీ. సో, డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ అగైన్? లంచ్ బాక్స్ మళ్ళీ స్కూల్‌లో మర్చిపోయావా? పెన్సిల్‌ని మళ్ళీ పోగొట్టేసావా? నువ్వు నీ పెన్సిల్‌ని మళ్ళీ పోగొట్టేసావా? హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్? హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్? లాస్ట్ అంటే పోగొట్టడం లేదా పోగొట్టుకోవడం. అగైన్ అంటే మళ్ళీ. సో, హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్? స్కూల్‌లో నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకో. లేదా స్కూల్‌లో నీ వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. టేక్ కేర్ అంటే జాగ్రత్త. ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. బిలాంగింగ్స్ అంటే వస్తువులు లేదా ఏమైనా థింగ్స్. ఎట్ స్కూల్ అంటే స్కూల్‌లో లేదా స్కూల్ వద్ద. సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. స్కూల్‌లోని వస్తువులన్నీ జాగ్రత్తగా ఉంచుకో. So that's all and for today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you. Thank you so much.